అందరికీ నమస్కారం. వివేక హత్య కేసులో ఒక కీలక టర్న్ పాయింట్ తీసుకుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వివేక హత్య కేసు గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా స్తబ్దుగా సాగుతుంది. ఇటీవల వివేక కూతురు సునీత అటు రాష్ట్రపతికి ఇటు సిబిఐతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కోర్టులకు కూడా ఒక లేఖ రాసింది. 7 ఏళ్లు గడుస్తున్నప్పటికీ మా నాన్న హత్య కేసులో ఎటువంటి పురోగతి లేదు. సిబిఐ కొంత విచారణను మధ్యలోనే ఆపేసింది. కొన్ని విషయాలకు సమాధానాలు వెతకకుండానే కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మనోవేదనతో లేఖ రాసింది. మనందరికీ తెలుసు. ఎప్పుడైతే రాష్ట్రపతికి లేఖ రాసిందో వెంటనే ఇప్పుడు సిబిఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగటం అనేది ఈ కేసులో కీలక టర్న్ పాయింట్. ఎందుకంటే ఇప్పటి వరకు కేసు విచారణ అంతా కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనే చేసింది, సిబిఐ చేసింది. అయితే ఇందులో ఈడీ కూడా నిన్న ఇన్వాల్వ్ అవడంతో పాటు అటు హైదరాబాదు ఇటు కడపతో పాటు దాదాపుగా 7 ప్రాంతాల్లో 40 మంది ఈడీ అధికారులు ఏకకాలంలో రైడ్ చేయడంతో పాటు అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్కలు చూపని 24 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 సీక్రెట్ లాకర్ల కీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ లాకర్లో ఏముందనేది ఓపెన్ చేస్తేనే కానీ తెలియదు. దీంతో పాటు కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి ఈడీ ఎందుకు ఎంటర్ అవుతుంది, ఈడీకి ఏంటి దీనికి సంబంధం అంటే ఈ కేసుకి వాస్తవానికి కేసుకి ఈడీకి సంబంధం లేదు. కానీ ఈ కేసులో డబ్బు ప్రాబల్యం ఉంది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఎక్కడైనా సరే మనీ లాండరింగ్ అవకాశం ఉంటే అక్కడ ఈడీ ఎంటర్ అవుతుంది. ఇక్కడ కూడా వివేకానందరెడ్డి కేసులో 40 కోట్ల రూపాయల సుపారీ ఇస్తాను అన్నారని సిబిఐ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. అందులో భాగంగానే 5 కోట్ల రూపాయలను ఆల్రెడీ నిందితుల చేతికి ఇచ్చింది. అందులో 1 కోటి రూపాయలు దస్తగిరికి ఇస్తే 25 లక్షలు తన దగ్గర చెట్టుకుని మిగతా 75 లక్షలు తన స్నేహితుడి వద్ద చెట్టానని చెప్పి గతంలో దస్తగిరి కూడా చెప్పాడు. మిగిలిన 4 కోట్లు ఇతరులకు కొంత చొప్పుని ఇచ్చారు. సో ఈ విషయాలు ఆల్రెడీ గతంలో సిబిఐ ఒక 46 లక్షల రూపాయలు సీజ్ కూడా చేసింది. దస్తగిరి ఫ్రెండ్ దగ్గర 46 లక్షల రూపాయలు సీజ్ కూడా చేసింది. సో ఈ కోణంలోనే అసలు ఈ 40 కోట్ల రూపాయల సుపారీ వెనక ఉన్నటువంటి కథ ఏంటి, ఇప్పుడు వీళ్ళకి చెల్లించినటువంటి ఈ 4 కోట్లు 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, క్యాష్ రూపంలో చెల్లించారా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇస్తే ఎవరు ఇచ్చారు, ఇలాంటి మూలాలన్నీ వెతికి తీయటం కోసమే ఈడీ అయితే ఎంటర్ అయినట్టుగా తెలిసింది. నిన్న స్వయంగా ఈడీనే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు 2 లాకర్ కీలను స్వాధీనం చేసుకున్నామని స్వయంగా ఈడీనే ట్విట్టర్ వేదికగా ప్రకటన కూడా చేసింది. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అంటే అవినాష్ రెడ్డి వాస్తవానికి ఈ విచారణ జరిగేటప్పుడు అవినాష్ రెడ్డి ఇంట్లో లేడు. అవినాష్ రెడ్డి చిన్నానో పెదనానో ఎవరో ఒక వ్యక్తి వచ్చి తాళాలు కూడా తీశారు. ఈడీ అధికారులు దాదాపుగా 2-3 గంటలు వెయిట్ చేసిన తర్వాత వచ్చి తీశారు. దాదాపు 7 గంటల పాటు విచారణ కూడా జరిగింది. ఇది కేవలం అవినాష్ రెడ్డి ఇంట్లోనే కాదు, ఇక్కడ హైదరాబాద్లోనే అవినాష్ రెడ్డి ఇంట్లోతో పాటు అక్కడ పులివెందులలో అవినాష్ రెడ్డి ఇంటితో పాటు శివశంకర్ రెడ్డి ఇల్లు, దస్తగిరి ఇల్లుతో పాటు మరికొంతమంది నిందితుల ఇళ్లలో సోదాలు అయితే చేశారు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొన్ని కీలక పత్రాలు అయితే స్వాధీనంగా చేసుకున్నట్టు తెలుస్తుంది. దస్తగిరి ఇంట్లో 7 గంటల పాటు సోదాలు చేసినటువంటి ఈడీ అధికారులు దస్తగిరి నుంచి కొంత వాంగ్మూలం కూడా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ డబ్బులు ఇచ్చారు అని చెప్పింది దస్తగిరే. నాకు 1 కోటి రూపాయలు ఇస్తే 25 లక్షలు నా దగ్గర చెట్టుకుని మిగిలింది ఎప్పుడైనా ఇబ్బంది అవుద్ది విచారణ చేస్తానని నేను దాచిపెట్టాను, నా ఫ్రెండ్ దగ్గర దాచిపెట్టానని స్వయంగా చెప్పిందే దస్తగిరి, అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి. సో ఈ దస్తగిరి దగ్గర కొంత స్టేట్మెంట్ కూడా అయితే తీసుకోవడం అయితే జరిగింది. మొత్తంగా ఈ తనిఖీల తర్వాత ఈ కేసులో ఒక కీలక టర్నింగ్ పాయింట్ అని తీసుకోవచ్చు. ఇది మనీ లాండరింగ్ యాక్ట్ కిందే ఈ డబ్బులు మేము స్వాధీనం చేసుకున్నాము అవినాష్ రెడ్డి ఇంట్లో అని చెప్పి స్వయంగా ఈడీ అధికారులే ఆ ప్రకటన ద్వారా కూడా తెలపడం జరిగింది. సో సుమారు 1 నెల రోజుల ముందే కుట్ర పనినట్లుగా దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఎర్రగంగిరెడ్డి తనకు చెప్పిన ప్రకారం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు కొందరు సీనియర్ నాయకులు వివేక హత్య కేసులో భాగస్వాములుగా ఉన్నారని, వివేక హత్యకు ప్రతిఫలంగా శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినట్టుగా వెల్లడించారు. ఈ మొత్తంలో తన వాటా అంటే హత్యలో పాల్గొన్న అందరికీ 40 కోట్లు అయితే దస్తగిరి వాటా 5 కోట్లు ఇస్తానని ఎర్రగంగిరెడ్డి ప్రలోభపెట్టినట్టుగా తన వాంగ్మూలంలో ఇచ్చారు. తనకి సునీల్ యాదవ్ నుంచి 1 కోటి రూపాయలు అందాయని, ఈ ఎర్రగంగిరెడ్డి ఇస్తానన్న 5 కోట్లలో 1 కోటి రూపాయలను సునీల్ యాదవ్ ద్వారా తనకు అందించారని, అందులో 25 లక్షలు సునీల్ యాదవ్ తీసుకోగా మిగిలిన 75 లక్షలు తన స్నేహితుడు సయ్యద్ మున్నాకి ఇచ్చినట్లుగా దస్తగిరి చెప్పారు. సయ్యద్ మున్నా అతడి తల్లి లాకర్ నుంచి గతంలోనే 46 లక్షలు సిబిఐ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. కొంత బంగారాన్ని దీన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే మొత్తంగా ఇప్పుడు దస్తగిరి చెప్పేది ఏంటంటే ఈ
హత్యలో 40 కోట్ల రూపాయలు మొత్తం కూడా జరిగిన తర్వాత ఇందులో పాల్గొన్న వారందరికీ ఇచ్చేది 40 కోట్ల రూపాయలు. అందులో దస్తగిరి వాటా 5 కోట్ల రూపాయలు. అందులో భాగంగా 1 కోటి రూపాయలను సునీల్ యాదవ్ ద్వారా నాకు అందించారు. 25 లక్షలు నేను చెట్టుకుని మిగతా డబ్బులు నేను నా స్నేహితుడు మొన్న ఇంట్లో నేను దాచిపెట్టాను అని చెప్పి స్వయంగా సునీల్ యాదవే గతంలో చెప్పాడు. సో మొన్న సునీత రాష్ట్రపతికి రాసినటువంటి లేఖలో కావచ్చు, సిబిఐకి రాసిన లేఖలో కావచ్చు ఈ విషయాలే ప్రస్తావించింది. ముఖ్యంగా ఆవిడ ప్రస్తావించింది ఏంటంటే వాడినటువంటి ఆయుధాన్ని ఇప్పటి వరకు కూడా స్వాధీనం చేసుకోలేదు. ఒకటి, ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో కేసు విచారణ జరగలేదు. ఈ హత్యలో సుపారీ కింద ఇచ్చినటువంటి డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారనే కోణంలో విచారణ సాగలేదు అని చెప్పి సునీత మన రాష్ట్రపతికి రాసినటువంటి లేఖలో స్పష్టంగా పేర్కొంది. ఎప్పుడైతే రాష్ట్రపతికి రాసిన లేఖ లేదా సిబిఐకి రాసిన లేఖలో ఈ వివరాల గురించి ప్రస్తావించిందో దాంతో ఒక్కసారిగా ఆ సిబిఐ కలగొచ్చింది. బహుశా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఏదైనా ఆ ఈడీ అధికారులకు ఆదేశాలు రావడంతో వీళ్ళు విచారణకు వచ్చారా, లేదా సిబిఐ అధికారులు ఈడీ అధికారులని విచారణకు పంపారా అనేది తెలియదు. కానీ మొత్తానికి రాష్ట్రపతికి లేఖ రాసిన తరువాత వివేకా కేసులో చలనం రావడంతో ఇది ఒక బిగ్ ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఇందులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి, గతంలో అవినాష్ రెడ్డి అరెస్టు దాకా వెళ్తే తనకు ఆ తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఏదో అప్పట్లో డ్రామాలు చేసి ఆయన అరెస్టు కాకుండా తప్పించుకున్నాడు. ఆ తర్వాత కోర్టు నుంచి వెళ్ళి రక్షణ తెచ్చుకున్నాడు అనుకుంటూ కొంతకాలం, అది వేరే విషయం. అంటే అవినాష్ రెడ్డి అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. బట్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మాత్రం అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ కేసు వ్యవహారాన్ని కనుక మనం దగ్గరుండి పరిశీలిస్తే వివేకా కేసులో మరొక కొత్త కోణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు సిబిఐ విచారణ నడిచిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే మాత్రం కేసు చాలా సాలిడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈడీలో కొన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్లో కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్ల కింద కన్నా కేసు నమోదు చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ రెడ్డి ఇంట్లో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆధారాలతో సహా నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అవినాష్ రెడ్డి మీదే ఉంటుంది. అలాగే వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలను కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. సో సిబిఐ కేసులకు ఈడీ కేసులకు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఈడీ ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా సెక్షన్లు నమోదు చేస్తే మాత్రం అవి కొంచెం సాలిడ్గా ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, సిబిఐ కేసుల్లో ఈజీగా తప్పించుకోగలడేమో కానీ ఈడీ కేసుల్లో తప్పించుకోలేడు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు అంటేనే కారణమే నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కింద ఏదైతే నగదు లావాదేవీలు జరిగాయో వాటిని మనీ ట్రయల్ని నిరూపించింది కోర్టుల్లో. మనీ ట్రయల్ని కోర్టులో నిరూపించబట్టే ఈడీ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండగలిగాడు. మరి చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేశారు. బట్ అప్పుడు మనీ ట్రయల్ నిర్వహించలేకపోయారు. ఎందుకంటే మనీ ట్రయల్ జరిగింది అనడానికి ఆధారాలు లేవు, ఎక్కడి నుంచి ఎవరికి వెళ్ళింది అనడానికి ఎక్కడ ఆధారాలు లేవు. కాబట్టి చంద్రబాబు గారు ఈజీగా బయటకు రాగలిగారు. బట్ జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో మనీ ట్రయల్ జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే. సిబిఐ ఉన్నప్పటికీ కూడా ఈడీ కేసులే చాలా కీలకంగా మారాయి. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు సిబిఐకే పరిమితమైనటువంటి వివేకానంద రెడ్డి కేసు ఇప్పుడు ఈడీ చేతుల్లోకి వెళ్ళటంతో కొంత ఉచ్చు బిగిసిందనే చెప్పొచ్చు. ఈడీ గన మనీ ట్రయల్ను నిర్వహించగలిగితే, నేను ఆల్రెడీ మనీ లాండరింగ్ యాక్ట్ కిందే అవినాష్ రెడ్డి ఇంట్లో వాటినన్నింటినీ కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు. ఒకవేళ ఈడీ గన మనీ ట్రయల్ని కానీ నిరూపించగలిగితే ఈ విషయంలో అయితే వైసీపీకి కావచ్చు లేదా అవినాష్ రెడ్డికి కావచ్చు కొంత గడ్డు పరిస్థితి అని చెప్పొచ్చు. శివశంకర్ రెడ్డి ఇల్లు, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి ఇళ్లతో పాటు పులివెందుల, హైదరాబాద్ సహా మొత్తం ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ మొత్తం జరిగినటువంటి 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి సోదాల్లో దాదాపుగా 40 మంది ఈడీ అధికారులు పాల్గొనడంతో పాటు అత్యంత కీలకంగా అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎందుకు స్వాధీనం చేసుకున్నారంటే వాటికి లెక్కలు లేవు. వాస్తవానికి మన ఇంట్లో ఒక స్టేజ్కి మించి నగదును పెట్టుకోవడానికి కూడా అనుమతి ఉండదు. ఒకవేళ పెట్టుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి ఆధారాలు ఉండాలి. నిన్న ఈ 24 లక్షలకు ఆధారాలు లేకపోగా పరిశీలన చేస్తున్న సమయంలో 2 లాకర్ కీలు దొరికాయి. సో ఈ కీస్లో అంటే ఈ లాకర్లలో ఏముంది అనేది ఓపెన్ చేసిన తర్వాత కానీ తెలియదు. సో ఈ సీక్రెట్ లాకర్లలో ఏదైనా కొంత కీలక సమాచారం ఉండే అవకాశం ఉందా, లేదా మరి కొంత నగదు కానీ లేదా బంగారం కానీ ఉండే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసులో కొంత టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా నిన్న మొన్నటి వరకు సిబిఐకే పరిమితమైనటువంటి ఈ కేసు ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో కొంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి సునీతకు న్యాయం జరిగే అవకాశం ఉందని ఈడీ ఎంటర్ అయిన తర్వాత కొంత బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే కడప, పులివెందుల ప్రజలే కాదు రాష్ట్రం మొత్తం కూడా వివేకానంద రెడ్డి
కేసులో దోషులకు శిక్ష పడాలనే కోరుకుంటున్నారు. ముఖ్యంగా కడప పులివెందుల్లో చాలా బలంగా కోరుకుంటున్నారు. అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, అవినాష్ రెడ్డి తండ్రి పాత్ర ఉందనే కడప పులివెందుల్లో చాలా బలంగా నమ్ముతున్నారు. సో ఈ నేపథ్యంలో సునీతకు న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో కొంత న్యాయం జరుగుతుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇంట్లో పాటు ఇతరుల ఇంట్లో ఈడీ రైడ్స్ చేయడానికి మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.